హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ గాయ్స్. ఈరోజు మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే ధర్మారం అయితే వెళ్తున్నాము. నా ఫ్రెండ్ వీడు సాయి, వీడు నా ఫ్రెండ్ జశ్వంత్ అనమాట. ఈరోజు అయితే ధర్మారంలో బట్టలు కొనేకైతే వెళ్తున్నాం. రేపు వినాయక చవితి ఉంది కదా, దానికి బట్టలు కొనేకి ధర్మారం అయితే వెళ్తున్నాం. మా పుట్టబర్తిలో కొనలేక అంతే కదా, పుట్టబర్తిలో బాగాలేవా, పుట్టబర్తిలో బాగాలేవంట గైస్ వీళ్ళకి బట్టలు. ఇంకా ఆడికైతే పోతున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ మొత్తం చూడండి గైస్. మీకు షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఎంతో మందిని అడుక్కుంటూ వచ్చేసి ఇంకా లోపలికి పోదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అట్లా ప్లీజ్. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. వెళ్తూనే దారిలో ఇంకా ఇక్కడ కబాబ్ సెంటర్లో 50 రూపీస్కి కబాబ్ ఇస్తున్నారని చూసి ఇంకా తినేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్, నా మాటిని చదువుకోండి. మీరు కాలేజీకి పోయి లేదంటే ఇద్దరు చూడండి గొర్రెలు ఎట్లా కమాయిల్లో ఇట్లా మేయాల గొర్రెలు అన్నిటి మన వల్ల కాదు. నా మాటిని అందరూ బాగా చదువుకోండి. చూడు ఎన్ని గొర్రెలు ఇన్ని కాయాలంటే మన వల్ల కాదు గాయస్. వ్యవసాయం నేర్చుకునేకైతే పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఈడెవరు లేరు నేర్పించే వాళ్ళు. మా మోటివేషన్ అంతా వెళ్ళిపోయి ఇంకా ఏం చేస్తాం, మూసుకొని ఇంకా వెళ్ళిపోయేది నయము పోతాము. సుస్వాగతం మా శ్రీ సత్యసాయి జిల్లాకి. బాయ్ రా బిటు. మీకు ఒక మంచి మూమెంట్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మేము కబాబ్ తినేకని చెప్పి ఒక చోట ఆపాం కదా, అక్కడ ఆ ఓనర్ కబాబ్ సెంటర్ ఓనర్ వచ్చి ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు. ఆయన కొత్త అనమాట ఊరికి. ఆయన వచ్చి ఇట్లా అన్న ఆకలేస్తుంది ఇట్లా కబాబ్ ఇస్తారా అంటే ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఇట్లా చెప్పిన దానికి మళ్ళీ ఆయన ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగి ఎక్కడి నుంచి వచ్చారు ఇలా అడిగితే దాని తర్వాత ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు గాయస్. డబ్బులు కూడా తీసుకోలేదు. లిటరలీ ఏమన్నాడంటే, డబ్బులు ఏమొద్దు నాకు, మీరు బయట నుంచి వచ్చారు కదా, మీకు మళ్ళీ ఆకలేసేదానికి డబ్బులు ఉండదు. ఇక్కడ పక్కనే కొద్ది దూరంలో ఒక 1 km నడిస్తే మీకు అన్నా క్యాంటీన్ ఉంటుంది కదా గైస్, అన్నా క్యాంటీన్ ఉంటుంది. అక్కడ వెళ్ళండి, అక్కడ మీకు కడుపు నిండా భోజనం పెడతారని చెప్పాడు గైస్. అది విన్నప్పుడు నాకు ఎంత మనసుకి మంచిగా అనిపించింది అంటే, ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలాంటి వాళ్ళు ఉండేది చాలా రేర్ గాయస్. అలాంటి వాళ్ళు ఉండేది ఈ కాలంలో ఎలా అయిపోయారంటే, జనాలు తన సొంత పనులు తనకి లాభంగా వచ్చేదే చూసుకుంటున్నారు, కానీ పక్కనోడికి హెల్ప్ వచ్చే విషయాలు చాలా తక్కువ. ఈరోజు మొత్తంలో నాకు ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. దిల్ ఫిదా గాయస్. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు కదా, ఇంకా మనమైతే మన జిమ్ కాడికి అయితే వచ్చేసాం. జిమ్కి వచ్చాము. ఈరోజు మనం వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అయితే ఉంది. ఇంకా మన సాయి బ్రో అయితే వస్తున్నాడు. ఇంకా మనము సాయి బ్రో వచ్చాక ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు కూడా చూపిస్తాను కొన్ని ఏవే వర్కౌట్స్ చేస్తున్నానో నేను. మన సాయి బ్రో వస్తున్నాడు గాయస్. సాయి బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏ వర్కౌట్ చేసినా కానీ, బ్యాక్ అయినా సరే, చెస్ట్ అయినా సరే, లెగ్స్ అయినా కానీ, వార్మప్ అయితే మెయిన్ గైస్. వార్మప్ చేయండి ఎప్పుడు కానీ వర్కౌట్ అయితే స్టార్టే చేయొద్దండి. సపోజ్ మీరు చెస్ట్ చేస్తున్నారంటే పుషప్స్ అయితే తీయండి, బ్యాక్ చేస్తున్నారంటే పుల్అప్స్ అయితే తీయండి, అదే లెగ్స్ చేస్తున్నారంటే స్క్వాట్స్ అయితే తీయండి. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి.